ప్రతి స్తోత్రానికి ఫలశ్రుతి అని ఉంటుంది కదా. ఈ ఫలశ్రుతి మనకి స్తోత్రపారాయణ చేసిన ప్రతి ఒక్కరికి దక్కుతుందా? దక్కాలనంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి దక్కుతుందా అన్న మీ ప్రశ్నకు దక్కుతుంది అని చెప్పవచ్చు. ఏం చేస్తే దక్కుతుంది అది మనం ఇప్పుడు చర్చించుకోవాల్సిన విషయం. భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకం అష్టైశ్వర్యమవాప్నోతి కుబేర ఇవ భూతలే అంటాం లక్ష్మీ అష్టోత్తరం చేసి ఫలశ్రుతిని చెబుతూ. శ్రీమంత్రాక్షరమాలయా గిరిసుతాం యపూజ ఏచేత్తసా సంధ్యాసు ప్రతివాసరం సునిహితం అంటూ మంత్రమాతృకా వర్ణమాల స్తోత్రాన్ని చేయటం వల్ల నోట్లో సరస్వతీదేవి, ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని చెప్తారు. మరి ఇంతకాలం బట్టి మేము చేస్తున్నాం, కానీ మాకెందుకు ఆ ధనయోగం పట్టడం లేదు అంటే, ఏ స్తోత్రం చేసినా, ఏ పూజ చేసినా, ఏ నోము చేసినా 3 ఉండాలి అని చెప్పింది శాస్త్రం. మొట్టమొదటిది ద్రవ్యశుద్ధి, రెండవది మంత్రశుద్ధి, మూడవది క్రియాశుద్ధి. ద్రవ్యశుద్ధి అంటే ఆ నోమో, పూజో, వ్రతమో, స్తోత్రమో చేయటానికి నువ్వు సంచితం చేసిన ధనమంతా ధర్మబద్ధమైనది అయి ఉండాలి. ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. రాజసూయ యాగం చేసిన 6 నెలల్లో పదవి భ్రష్టుడయ్యాడు. నారదుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నేను అద్భుతమైన యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ ఫలితము నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలి, కానీ ఇలా అడవుల పాలు చేసింది ఏమిటి అన్నాడు. అంటే నారదుడు అన్నాడు, రాజసూయ యాగం చేయటం కోసం ధనం అవసరమైతే నువ్వు నీ తమ్ముడైన అర్జునుడిని పంపించి రాజులనందరినీ పీడించి ధనాన్ని తీసుకొచ్చావు. ధనంజయుడు ఆయన పేరు పొందాడు. కానీ ఆ ధనం వారిని పీడించి తీసుకొచ్చింది కాబట్టి దాని ద్వారా చేసిన యజ్ఞం వల్ల నీకు సత్ఫలితాలు రాలేదు. ఇది ద్రవ్యశుద్ధికి ఉదాహరణ. ఇక మంత్రశుద్ధి, త్వష్ట ప్రజాపతి తన కుమారుడైన విశ్వరూపుణ్ణి ఇంద్రుడు ఖడ్గంతో ఖండించి అంతం చేశాడన్న కోపంతో అద్భుతమైనటువంటి యాగాన్ని సంకల్పించాడు. దాంట్లో మంత్రంగా ఇంద్రశత్రో వివర్ధస్య అన్న మంత్రాన్ని స్వీకరించాడు. దానిలో ఇంద్ర శబ్దాన్ని ఎంత గట్టిగా అన్నాడో శత్రు శబ్దాన్ని కూడా అంతే ఉదాత్తంగా అన్నాడు. దాంతో ఇంద్రుని శత్రువు వర్ధిల్లుగాక అన్న అర్థం కాస్త ఇంద్రుడు శత్రువు ఇద్దరూ వర్ధిల్లుగాక అన్న అర్థం వచ్చింది. దాంతో వృత్రాసురుడు జన్మించాడు, కానీ ఇంద్రుడి చేతిలో హతుడయ్యాడు. అందుకే మీరు ఏ స్తోత్రం చేసినా చివరికి యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అని మేమైనా తప్పులు ఉచ్చరించినట్టయితే మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తాం. ఇక ఆఖరిగా చాలా అవసరమైన విషయాన్ని గురించి చర్చించుకుందాం, క్రియాశుద్ధి. మనం ఓం కేశవాయ స్వాహ, ఈ పని మనిషి ఇంకా రాలేదు, ఓం మాధవాయ స్వాహ, ఈ పిల్లవాడు లేపమన్నాడు లేపినా ఇంకా లేవట్లేదు, ఇలా మంత్రాన్ని చెబుతూ ఉంటాం, పూజలో కూర్చుంటాం, కానీ చిత్తం అక్కడ ఉండదు. చిత్తాన్ని హరిపరాయత్తం చేసినప్పుడు మాత్రమే అద్భుతమైన ఫలితం నీ సొంతమవుతుంది. లేదంటే కేవలము కేశవ, మాధవ, గోవింద, నారాయణ అన్న నామాన్ని ఉచ్చరించిన ఫలితం మాత్రమే నీకు దక్కుతుంది. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబుషి చేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరో వనచరో భక్తావతంశాయతే. శివానంద లహరిలో ఆదిశంకరులు చెప్తారు, భక్త కన్నప్ప వెళుతూ ఉన్నప్పుడు పొదలలో మట్టి కొట్టుకుపోయిన ఒక శివలింగం కనబడింది. నా శివుడు మట్టిలో ఉన్నాడు అని బాధపడ్డటువంటి ఆ కన్నప్ప సకల మార్గములు సంచరించిన చెప్పు శివ శరీరముపై చీపురాయే చెప్పుతో శివలింగాన్ని తుడిచాడు. శివుడు అనుకున్నాడు, ఇన్ని యుగాలలో ఇంతమంది భక్తులు నన్ను పూజించారు, కానీ ఇలా చెప్పుతో శుభ్రం చేసిన వాడు ఎవడూ లేడు అనుకున్నాడు. పుక్కిలించిన నీరు పురహరునకు పుణ్యతీర్థాభిషేకమై దివ్యమయ్యే. అభిషేకం చేద్దామంటే నీళ్లు కావాలి, నీళ్లు తీసుకురావాలంటే పాత్ర కావాలి, లేదు ఏం చెయ్యాలి, నోట్లో పోసుకున్న నీళ్లు తీసుకొచ్చి పుక్కిలించి ఉమ్మేశాడు. ఇంతమంది ఇన్ని రకాలైన ద్రవ్యాలతో అభిషేకం చేశారు, కానీ ఇలా అభిషేకం చేసిన వాడు ఏమీ లేడు. సగము తిన్న మాంస ఖండంబు తిన్నగన్నవ నివేదనమౌచు భవుని చేరే. ఇక నైవేద్యం పెట్టేటప్పుడు
ఆ మాంసాన్ని రుచి చూసి, అబ్బా అద్భుతంగా ఉంది ఈ మాంసం, నీకు పండగే శివ అనుకుంటూ ఎదుట శివుడు ఉన్నాడన్న భావనతో ఆయనకు అర్పించాడమ్మా. అందుకే సదాశివుడు ఆ కాళహస్తిలో ఆయనను తీసుకొని నెత్తి మీద పెట్టుకున్నాడు. నువ్వు వెళ్ళి ముందర కన్నప్పని చూస్తేనే నీకు శివుణ్ణి దర్శించిన ఫలితం దక్కుతుంది. ఇలా అద్భుతమైన భక్తితో ఆ శివుణ్ణి నువ్వు ఆరాధించగలిగితే స్తోత్రంలో చెప్పిన ప్రతి ఫలితము నీ సొంతమవుతుంది. ఒక వ్యక్తి రోజు పూజ చేస్తున్నాడమ్మా, చేస్తుంటే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడన్న ఆనందంతో అరటిపండునిస్తూ తొక్కబెట్టేసి పండవతల పడేశాడు. తధాస్తు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి. ఆయనకు నువ్వు పండు పెడితే ఏమిటి, తొక్క పెడితే ఏమిటి, తిన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ తొక్కబెట్టానన్నటువంటి బాధతో ఒక గెల అరటిపళ్ళు తీసుకొచ్చి పండు పెట్టుట తొక్క పారవేయుట ప్రాక్టీస్ చేశాడు ఈ భక్తుడు. నెల రోజుల తర్వాత మళ్ళీ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఈయన ఈసారి జాగ్రత్తగా తొక్క ఒలుస్తున్నాడు. ఆయన అదృశ్యమైపోయాడు. వెంటనే ప్రశ్నించాడు, శ్రీమన్నారాయణ నీకు పండిస్తుంటే వెళ్ళిపోయావేమిటి అన్నాడు. అంటే వైకుంఠాన్నించి నిన్ను దర్శించడానికి నేను వస్తే నీ దృష్టి అంతా అరటిపండు దాని తొక్క మీద ఉంది, నన్ను పట్టించుకునే నాథుడే లేడు, అందుకని నేను వచ్చేస్తున్నా అన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే పూజ చేసేటప్పుడు ఎవరి కోసం చేస్తున్నావు? దంభో దర్పోభిమానస్య క్రోధ పారుష్యమేమచ అజ్ఞానం చాభిజాచస్య పార్థ సంపదమాసుదీం అంటుంది భగవద్గీత. దంభంతో నేను పెద్ద పూజ చేస్తున్నాను, అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను, వచ్చిన వాళ్ళందరికీ కుర్చీలు వేస్తున్నాను, దానికి అలంకారం చేస్తున్నాను, వాళ్ళకి వెల్కమ్ డ్రింక్స్ ఇస్తున్నాను, ఇంత ఆలోచిస్తున్నావు. కానీ నీ కళ్ళ ముందు నువ్వు ఆవాహన చేయటం ద్వారా వచ్చి కూర్చున్నటువంటి ఆ గణేశుడి మీద కానీ, ఆ శివుడి మీద కానీ, ఆ శ్రీమన్నారాయణుడి మీద కానీ నీ దృష్టి ఉందా? దేవతలు క్షిప్రప్రసాదులమ్మ. ఒక్క మంత్రం చెబితే చాలు, నువ్వు ధ్యానంతో, శుద్ధితో, శ్రద్ధతో వాళ్ళు వచ్చి నీ ముందరుంటారు. అలా వచ్చినప్పుడు వాళ్ళని వదిలేసి నువ్వు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎంత అపచారం చేస్తున్నట్టు. కాబట్టి స్తోత్రం పఠించటం వల్ల నీకు ఫలితం రావటం లేదు అంటే యత్నే యదిన సిద్ధ్యతి కోత్రదోష అన్నది శాస్త్రం. ప్రయత్నిస్తున్నా సరే ఫలితం నీకు దక్కటం లేదు అంటే ఎక్కడ తప్పు చేసావో వెతుక్కో. ఈ 3 శుద్ధులతో నువ్వు కనుక స్తోత్ర పారాయణ, వ్రత, నోములు ఆచరించడం చేస్తే చెప్పిన ఫలితాలు ఖచ్చితంగా నీకు సిద్ధిస్తాయి.